జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయంలో అర్చకులు విధులు బహిష్కరించి ఆలయం ఎదుట నిరసన దిగారు. ఆలయ ఈవో శ్రీకాంతరావు వచ్చినప్పటి నుంచి తమపై వేధింపులు పెరిగాయని అర్చకులు ఆరోపిస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడం, దూషించడం, కోపంగా వ్యవహరించడం ఈవోకు అలవాటుగా మారిందని తెలిపారు. ఆలయ ఆచారాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకుంటూ అర్చకుల విలువను తగ్గిస్తున్నారని వాపోయారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు ఆలయానికి రావడంతో అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ సమయంలో ఆలయానికి వచ్చిన ఈవో శ్రీకాంతరావు అంతమంది ఎందుకు లోపలకు అనుమతించారని అర్చకులను ప్రశ్నించారు. అధికారులు పంపారని చెప్పినందుకు అర్చకులను బెదిరించి సస్పెండ్ చేస్తానని, దొంగలను దూషించారని అర్చకుడు కపిందర్ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి మేడిపల్లి సత్యం అర్చకులకు ఫోన్ చేసి వెంటనే విధుల్లోకి రావాలని సూచించారు. వారి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో అర్చకులు విధుల బహిష్కరణను విరమించారు. రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు అర్చకులు అందరం కూడా విధులు బహిష్కరించడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఇది ఒక సహనాన్ని కోల్పోయి ఇట్లా చేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిందంటే ఇక్కడ కార్యనిర్వహణ అధికారి వారి గురించి మీరు డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. వారు ప్రధానంగా ఈ కొండగట్టుకు 8 నెలల నుంచి వచ్చినప్పటి నుంచి మేము చాలా ఓపికతో భరిస్తున్నాం. మరి ఏం లేదండి, కేవలం బ్లాక్ మెయిల్ చేయటం, ఎదుటి వ్యక్తి మీద కోప్పడటం, సామరస్యం లేకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా అర్చకులు మాట్లాడటం, అర్చకులు అంటే విలువ గౌరవం లేకపోవడం, ఆలయ ఆచార సాంప్రదాయాలు కూడా వేలు పెట్టడం చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. దాన్ని మేము చాలా రోజుల నుంచి ఓపిక పడుతూ మేము జిల్లా మంత్రి గారికి కానీ, ఎమ్మెల్యే గారు కానీ దృష్టికి తీసుకువెళ్ళడం, సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళు కూడా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ప్రధాన విషయం ఏమిటంటే, ఈ రోజు జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఈ రోజు మనకు ఆంధ్ర నుంచి నారా లోకేష్ గారు బర్త్డే అని చెప్పి దర్శనానికి రావటం, వారిని మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, టెంపుల్ సూపరింటెండెంట్ గారు వారి దర్శనాన్ని తీసుకొని రావడం జరిగింది. అర్చకులమైనటువంటి వారికి మేము బ్రహ్మాండంగా దర్శనం చేయించడం జరిగింది. ఎందుకంటే మొన్ననే టీటీడీ నుంచి మనకు భక్తులకు రూములు సౌకర్యం కల్పించి ఉన్నారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తృప్తిగా పూజ చేయించి వారిని తృప్తి చేసి పంపడం జరిగింది. ఆ సందర్భంలో ఈవో గారు వచ్చి అర్చకుల మీద దుర్భాషలు ఆడటం, మీరంతా రాజకీయం చేస్తున్నారు అనటం, రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఏమన్నంటే అర్చకులను దొంగలు అంటాడు, లేకపోతే ఇంకేదో రకరకాలటువంటి చెప్పుకోలేటువంటి పదజాలంతో మాట్లాడతారు. అయితే అసభ్యకరమైనటువంటి పదజాలం మాట్లాడతారు. అర్చకులు అంటే విలువ, అసలు గౌరవం లేదు తనకు. అలాంటి వారి మీద మేము బాగా విసుగు చెంది ఈ రోజు మేము విధులు బహిష్కరించడం జరిగింది. విధులు బహిష్కరించడం వల్ల మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల వారు సానుకూలంగా స్పందించి ఉన్నారు. సర్పంచ్ గారు కానీ, సిఐ గారు కానీ వారి మాటను అనుసరించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని మేము విరమించుకున్నాం. లేకపోతే మేము పూర్తి అయ్యే వరకు కూడా ఈవో గారి మీద ఎలాంటి చర్య అనేది తీసుకునే వరకు కూడా కూర్చుందామని అనుకున్నాం. కానీ అది సమంజసం కాదు, భక్తులకు ఇబ్బంది చేయొద్దు. ఇప్పటికే మేము 8 నెలల నుంచి ఓపిక బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. అసలు ఇది కూడా తీసుకోకూడదు, కానీ మా సహనం నశించడం వల్ల తీసుకున్నాం కనుక దీని ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా క్షమించాలని కూడా కోరుకుంటున్నాం. మేము ఎల్లవేళలా భక్తులకు ఆంజనేయ స్వామి వారికి సేవ చేయనీకే ఉన్నాం. మేము వంశపారంపర్య అర్చకులమే కాకుండా ఆలయ వ్యవస్థాపక వంశీయులం, అంటే ట్రస్టీలం మేమే. అలాంటి మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ఈవోలను చూసాం, కానీ ఇట్లాంటి వారిని చూడలేదు. ఈ విషయం అందరు డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు, ఒక మేమే కాదు భరించింది. ఎక్కడ వీరి పని చేసినా అక్కడ వాళ్ళు ఖచ్చితంగా బాధలు అనుభవించడమే. కాబట్టి దీన్ని అందులో దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.